పత్రాలు మొయ్యబడ్డోళ్ళేమో ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటికీ ఏడిచి మొత్తుకొని కృంగిపోయి కుమిలిపోయి వాళ్ళు గందరగోళమై పక్క వాళ్ళని గందరగోళం చేసి నానా చీదర చేస్తుంటారు అన్నమాట. మీరు ఎంతమంది ఉన్నారు ఈ స్థితిలో అంటే ఇందాక అందరూ చేతులు ఎత్తారు. అందుకే మీకు ఆ పిచ్చి వదలగొట్టాలి దేవుడు అని చెప్పింది. నా పాయింట్ మీకు అర్థమైతే ఏది నేను కదిలించలేదు. ఇది రహస్యం. మరణం కూడా నిన్ను కదిలించలేదు, ఎందుకంటే ముందే ప్రిపేర్ అయి ఉన్నావు కదా. ఏమవుదును నేనేమవుదును, డ్యాన్స్ ఒకటే తక్కువ. హల్లెలూయా. అట్లా నవ్వుతూ ఉండాలి మీరు. ఎందుకు తుమ్మల్లో పొద్దు పొడిచినట్టు పెడతారు మొఖాలు? ఏసై లేడా? ఎటు చూడాలి మన చూపు? పైకి చూడాలి, హైవే మీద పోయేటప్పుడు కాదు. ఆత్మలో చూడాలి, మనసులో చూడాలి. రోడ్డు మీద పోయేటప్పుడు అన్న పైకి చూడమన్నారు, అటు పోయారు, ఇక డైరెక్ట్గా వెళ్తారు. పిల్లరా, ఒక రహస్యం ఇది, ఒక జీవిత సత్యం. వాస్తవాన్ని చూడటానికి నేర్చుకోవాలి. క్షయమైన దాన్ని తీవ్రంగా తీసుకోవద్దు. ఇది నా సందేశం. క్షయమైపోయిన దాన్ని ఘనత అయినా తీవ్రంగా తీసుకోవద్దు, అవమానమైనా తీవ్రంగా తీసుకోవద్దు, సమృద్ధి అయినా తీవ్రంగా తీసుకోవద్దు, లేమైనా తీవ్రంగా తీసుకోవద్దు, నిందైనా తీవ్రంగా తీసుకోవద్దు, అవమానమైనా తీవ్రంగా తీసుకోవద్దు. మంచి పుష్టిగల ఆరోగ్యమైన నాకు పర్లేదులే అనుకోవద్దు, రోగమైనా దాన్ని కూడా తీవ్రంగా తీసుకోవద్దు. అన్నిటి యందు మిత్తముగా ఉండటం నేర్చుకో. అర్థమైందా? మరి దేని విషయంలో అమితంగా ఉండాలి? ఈ భూమి మీద ఉన్న మనం ఆ లోకం విషయంలో అమితమైన ఆలోచన కలిగి ఉండాలి. రెండవది, ఆ లోకాన్ని ఏలుతున్న రారాజు ఉన్నాడే, ఆయన విషయంలో అమితమైన ఆశ, ఆలోచన, వాంఛ, కోరిక, తపన ఆయన మీద ఉండాలి. ఎవరి మీద? ఆయన మీద ఉండాలి. అది అసలు. ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు, యేసయ్య ఎప్పుడో చెప్పాడు. అరే అన్ని జనుల్లాగా వాటి గురించి వీటి గురించి ఊరికి గందరగోళం అయిపోతారు. మీకంటే అన్ని జనులు నయం, మీకంటే అన్ని జనులు నయం. వాళ్ళకి ఎంత నిరీక్షణ. వాళ్ళన్న మాటే 100 కోటి దరిద్రాల కంటే అనంత కోటి ఉపాయాలంట. ఏంటి? మొన్న ఎప్పుడో చెప్పా, 100 కోటి దరిద్రాలకి ఎంత నిరీక్షణ చూడండి. అంటే అర్థమైంది, 100 కోట్ల దరిద్రాలు నీకు ఉన్నాయి అనుకో, వాటిని తొలగించుకోవటానికి అనంత కోటి ఉపాయాలు దేవుడు నీకు దారి చూపిస్తాడని వాళ్ళు అంటున్నారు. నిజమైన దేవుని ఎరగని ప్రజలు. అరే నిజమైన దేవుణ్ణి ఎరిగిన మనకి ఎంత ఉండాలండి నిరీక్షణ? ఉందా? ఉంటే ఎందుకు కృంగిపాటు, ఎందుకు కుమిలిపోవటం, ఎందుకు మనం గందరగోళం అవటం, ఎందుకు మనశ్శాంతి లేకుండా ప్రశాంతత కోల్పోయి ఏదో అయిపోవటం ఎందుకు? అవసరం లేదో. దేవునికి మహిమ. మన ప్రియుడు ఉన్నాడు, సర్వ విశ్వమును ఏలుతున్నాడు. మన ప్రియుడు ఉన్నాడు, సర్వ విశ్వమును ఏలుతున్నాడు. అబ్బాయి ధాన్యం అయిపోయిందిరా, ఏంటి మొన్న పోయి తెచ్చారు, ఐగుప్తులోకి వెళ్ళి తెచ్చారు, మళ్ళా పోలేదు, అడుగంటినాయి, మళ్ళీ ఎట్లా ఆహారానికి? ఎట్లా? పిల్లలు పెద్దలు అందరూ అల్లాడతారు, స్త్రీలు ఎట్లా? మళ్ళీ పోయారు. ఈసారి కబురు పట్టుకొని వచ్చారు, తండ్రి తండ్రి నీకు ఒక నిజం చెప్పాలి. ఏంట్రా? ఐగుప్తుని ఏలుతున్నవాడు ఎవరో తెలుసా? మన యోసేపే. ఏంటి మీరు అంటుంది? అవును తండ్రి, ఐగుప్తు మీద ఏలికగా ఉంది ఎవరో తెలుసా? మన యోసేపే. ఎందుకురా వాడిని గుర్తు చేస్తారు? సంవత్సరాల క్రితమే చచ్చిపోయాడు కదరా, ఎందుకురా నా మనసుతో ఆడుకుంటారు? నిజం తండ్రి, మేము ఆ రోజు అలా చెప్పాం, కానీ నిజంగా మా తమ్ముడు చనిపోయాడో లేదో మాకు తెలియదు.
మా మనసులో మేము అనుకున్నది ఏంటంటే వాడు ఎక్కడో చోట బ్రతికే ఉంటాడని. కానీ మేము మొన్న ఐగుప్తుకి వెళ్ళాము ధాన్యం కోసం. వెళ్ళినప్పుడు అప్పుడు మాకు కనపరుచుకోలేదు, తర్వాత మా బయలుపరుచుకున్నాడు. యోసేపే, అదిగో ఆ యోసేపే అంటానికి రుజువు. నీకు ఇష్టమైన వస్తువులు పంపించాడు చూడు తండ్రి. బయట చూస్తే రథాలు ఉన్నాయి, రథాల మీద ఆయనకి ఇష్టమైన వస్తువులు ఉన్నాయి. ఖచ్చితంగా యోసేపుకే ఈ సంగతులు తెలుసని యాకోబుకు తెలుసు. ఇక ఏడుస్తాడు కదా. ఇక యోసేపు బ్రతికున్నాడా? నా ప్రియ కుమారుడు, నా ముద్దుల కొడుకు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడా? బ్రతికుంటాం కాదు, ఐగుప్తుని ఏలుతున్నాడు. ఇది ఎలా సాధ్యం? అసంభవం అనలా యాకోబు. వాడు బతికుండటం అసంభవం. ఒకవేళ ఉన్న ఐగుప్తుని ఏలటం అసంభవం. ఐగుప్తు అప్పట్లో అగ్రరాజ్యం. ఇప్పుడు అమెరికా ఎంతో, అప్పుడు ఐగుప్తు అంతా. ఆ అగ్రరాజ్యానికి నాయకుడు అయిపోయాడు. అస్సలు కుదరదు. కానీ యాకోబు అనలా. ఎందుకు తెలుసా? మనుషరీత్యా సాధ్యం కాకపోయినా అబ్రహాము, ఇస్సాకును నా పితరుల దేవునికి, ఈ యాకోబు దేవునికి, ఇశ్రాయేలు దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే సాధ్యమే. దేవా ఈ సంగతి ఏమిటని అడిగాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళు ఐగుప్తుకి వెళ్ళు. నిజమే వాళ్ళు చెప్పింది. ఐగుప్తుని ఏలుతున్నది నీ యోసేపే. వెళ్ళు, యోసేపు నీ కళ్ళ మీద చేతులు ఉంచుతాడు అన్నాడు. ఇంకా వాడు పరిగెత్తుకుంటా పోతే యోసేపే. కొడుకు ఎంత మీసాలు గడ్డాలు వచ్చినా తండ్రికి తెలుసుగా, ఏవో గుర్తులుంటాయిగా. చూడగానే ఏడ్చేశాడు. పోయి అలాగున హత్తుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని, ఇది కళా నిజమా అంటే నిజమే. బా, ఒక సామాన్యమైన యోసేపు ఐగుప్తుని ఏలుతున్నవాడు మనవాడే అంటే వాళ్ళకంత ధైర్యం వచ్చనే. అయ్యయ్యో, విశ్వమునకే రాజైన వాడు మనవాడైతే మనకెంత ధైర్యం ఉందండి. ధైర్యం ఉందండి. విశ్వమును ఏలుతున్నవాడు మన యేసే. ఇప్పుడు కొట్టాలి. సర్వ భూమికే కాదు, విశ్వానికి రాజైన వాడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. నీ పక్షాన నా పక్షాన మాట్లాడుతున్నాడు. నీ పక్షాన నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎన్నోసార్లు మన విషయంలో కనికరపడ్డాడు కనుకనే ఇంకా సజీవులమై ఉండి ఇంకా ఆయన సేవ చేయడానికి బ్రతికున్నాం. ఆయన విజ్ఞాపన, ఆయన ప్రార్థన, ఆయన మనవులు మనల్ని ఎంతో సపోర్ట్ చేస్తున్నాయి. ఇంతకు ఆయన ఎవరు? తక్కువడా? నో, విశ్వానికే రాజు. ఐగుప్తుని ఏలుతున్నవాడు మన యోసేపే అంటే వాళ్ళందరికీ ఎంత ధైర్యం. ఇప్పుడు లోకమంతటిని, విశ్వమంతటిని ఏలుతున్నవాడు మన యేసే. నా ప్రభువా, నా ప్రియుడా, నా యేసు అని నువ్వు ఎవరిని గూర్చి నా ప్రియుడా అంటున్నావో ఆ ప్రియుడే విశ్వానికి రాజు. నిదానించి ఆయన్ని చూడాలి, ఆ మహిమను వెతకాలి, ఆ రాజ్యాన్ని వెతకాలి. అన్యజనులు విచారించినట్లు భూ సంబంధమైన వాటి గురించి మీరు ఎందుకు విచారిస్తున్నారు అని అడుగుతున్నాడు. రేపటిని గూర్చి ఈరోజు ఎందుకు గందరగోళం అయిపోతున్నావు? రేపటికి రేపు చూసుకుంటుంది. ఈనాటికి చాలు. ముందు ఇప్పటి ప్రస్తుతాన్ని చూడండి. నేను అంటాను, నిన్నటికి నువ్వు ఉన్నావు, నేటికి నువ్వు ఉన్నావు, రేపు కూడా నువ్వు ఉంటావు దేవా. ఉన్నావు. మార్పు లేని వాడవు, కాలాతీతుడవు. కాలానికి అతీతుడవు నాయన. నువ్వు అన్ని కాలములలో ఉండువాడవు. మళ్ళీ పాట అది. మీరు కూడా లైన్లోకి వచ్చారు, పాడండి. ఏదో మొత్తానికి చెప్పావు అని అయితే అనుకోవట్లేదు కదా. దేని గురించి మైండ్ పెట్టాలి? మనోనేత్రాలు వెలిగింపబడ్డోళ్ళు ఏ లోకాన్ని చూడాలి? ఏ లోకాన్ని? యేసయ్య చెప్పాడా? నేను చెప్పానా? ఏమి తిందుమా, ఏం ధరించుకుందామా, ఏం తాగుదామా, ఏం చేద్దామా, అది ఎట్లా, ఇది ఎట్లా, అన్ని జనులు అవన్నీ ఆలోచించేది.
ఆ మనోనేత్రాలు ముయ్యబడ్డోళ్ళు, అంధకారంలో ఉన్నోళ్ళు, ఆ ఆత్మీయ గుడ్డోళ్ళు అవన్నీ అనుకోవాల్సింది. మీ కళ్ళు తెరిచాను కదా నేను, మీ మనోనేత్రాలు వెలిగించాను కదా, అది కదా నేను మిమ్మల్ని చూడమంది. అది సరేనయ్యో, మరి ఇక్కడ సంగతి ఏంది? అది ఇవ్వటానికి చేత నేను నోటికి, ఇది ఇటు చేత కాదా? నీ పిచ్చి కాకపోతే ఇది సమాధానం. నీకోసం అక్షయమైన లోకాన్ని అంత అద్భుతంగా సిద్ధపరిచిన వాని క్షయమైంది పెట్టలేను, ఇలేను. ఏం విశ్వాసి? మళ్ళీ పేరేం విశ్వాసి? ఏం విశ్వాసి నువ్వు? కాబట్టి అక్షయమైన దాని కొరకు పోరాడండి, అక్షయమైన దాన్ని వెతకండి, దాని గురించి ఆలోచించండి, ఆశపడండి, అమితముగా ఆరాటపడండి. అక్కడ కూర్చున్న ఆయన వైపు చూడండి, ఆయన వైపు చూడండి. కొలసై పత్రిక 3:1. త్వరగా త్వరగా త్వరగా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎక్కడ వెతకాల? పైన రేకులేగా, పైనున్న వాటిని వెతకండి. చూడండి ఎంత క్లియర్గా ఉందో వాక్యం. పైనున్న వాటిని వెతకండి, వాటి గురించి ఆలోచించండి, ఆరాటపడండి, తప్పించండి, ప్రయాసపడండి, పరిగెత్తండి. మీరు క్రీస్తుతో కూడా లేచిన వారైతే పైనున్న వాటిని వెతకండి, మరి భూమి మీద వాటిని లక్ష్య పెట్టకండి. లక్ష్య పెట్టకపోతే ఎట్లా ప్రభా? మరి కావాలి కదా ప్రభా అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే, అది ఎందుకు నువ్వు అంతసేటు గందరగోళం అవుతున్నావు? అవన్నీ నేను ఏర్పాటు చేస్తానంట, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏమో ప్రభా, మళ్ళా నువ్వేమన్నా అశ్రద్ధ చేస్తావేమో అని ఏడిచావు. అశ్రద్ధ